ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ నూతన వారంలో దేవుడు మనకు తోడయండి మనల్ని దేవుని యొక్క కృపతో నడిపించునుగాక. ఈ దినం దేవుడు అనుగ్రహించిన కృపావార్త యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఈ మాటను విన్నప్పుడు మనకేమనిపిస్తుంది? మరణకరము కాని పాపము అంటే మరణకరమైన పాపం కూడా ఉంది కదా. మరణకరమైన పాపం అంటే పాపాలు రెండు రకాలు. మనకు మరణకరం కాని పాపము, ఇంకొకటి మరణకరమైన పాపము. అయితే ఈ పాపాలు ఏంటి అంటే సకల దుర్నీతియు పాపం. అంటే పాపం అంటే ఏంటి అంటే మనకు ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారము దేవుడు మోషేకిచ్చిన ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా పాపమే. ఏదేది చేయొద్దని చెప్పాడో అదంతా కూడా పాపమే. సకల దుర్నీతియు పాపం. అయితే అలాంటి ఎవరైనా ఒక సహోదరుడు మరణకరము కాని పాపం చేయగా ఎవడైనాను చూచినెడలా అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేసిన వారికి జీవము దయచేయును అని 16వ వచనంలో రాయబడింది. అంటే ఎవరైనా ఈ మరణకరం కాని పాపములు అంటే ఏంటి? మరణకరమైన కాని పాపములు అంటే సకల దుర్నీతి కూడా పాపమే. ఏంటి ఆ పాపాలు? ముఖ్యంగా మనము కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఒక లిస్ట్ ఇచ్చాడు. చూస్తే 9వ వచనం నుంచి 11వ వచనం వరకు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు, మోసపోకుడి, జారులైన, విగ్రహారాధికులైన, వ్యభిచారులైన, ఆడంగితనం గలవారైన, పురుష సంయోగులైన, దొంగలైన, లోభులైన, త్రాగుబోతులైన, దూషకులైన, దోచుకొని వారైన దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని చెప్తూ పౌలు గారు ఒక మాట అంటారు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు. అంటే మనము ఎలాంటి పాపం చేసి ఉంటామేమో, అంటే ఇక్కడ రాయబడినటువంటి పాపములలో ఏ పాపం చేసినటువంటి వారైనా పాపం చేసినటువంటి వాళ్ళే. సకల దుర్నీతియు పాపం. మన ఆలోచనలు కూడా కొన్ని పాపమే. మనము క్రియలు చేయకపోవచ్చు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్లు మనము దొంగతనం చెయ్యము, కానీ ఆశిస్తాము. అదేవిధంగా వ్యభిచారం చెయ్యము, కానీ ఆ చూపుల ద్వారానే వ్యభిచారం. చూస్తే చాలు, అంటే మోహపు చూపుతో చూస్తే కూడా నువ్వు వ్యభిచారం చేసినట్లే లెక్క. ఇలాంటి పాపాలను ఆలోచిస్తే మనం ఎన్ని చేస్తుంటాము? మనం ఎన్నిసార్లు మన ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక ఫర్నిచర్ చూసో, అబ్బా ఇది చాలా బాగుంది అని ఒక ఆశ అనేది మనకు పుట్టడం, మామూలుగా మెచ్చుకోవడం వేరే, కానీ ఒక ఆశ అనేది అంటే నాకు కూడా ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకోవడంలో ఒక దురాశ, గ్రీడీనెస్, ఒక దురాశ కలిగి ఉంటాం. అలాంటి ఆశ అది చాలా చాలా మైన్యూట్గా, అంటే చాలా మనము అర్థం చేసుకోలేనంత, మనం తెలుసుకోలేనంతగా చాలా తేలికగా మనము ఒక మోసపు ఆలోచన లేకపోతే ఒక దుష్ట ఆలోచన మనలో ప్రవేశిస్తుంది. అది మనకు తెలియదు. అయితే దేవునికి సమస్తం తెలుసు. దేవుడు హృదయ రహస్యంలో ఎరిగినవాడు. మనం చేసే పని కూడా, ఒక పని మనం చేస్తున్నామంటే ఈ పని వల్ల నాకు ఏదైనా లాభం ఉందా అని మనం ఆలోచిస్తున్నామేమో. అదేవిధంగా ఒకరికి ఒక మాట ఏదైనా చెప్పేటప్పుడు ఈ మాట వల్ల ఎవరికైనా నష్టం కలుగుతుంది అనే ఆలోచన మనకు కలిగితే వెంటనే మనం ఆ మాట మాట్లాడడం ఆపేశారు. కానీ మనం అలా చేయము, అలా మాట్లాడేస్తాము. ఎవరి గురించైనా అంటే మన దగ్గర లేని, మన మధ్యలో లేని మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవడం, ఇలాంటి కొన్ని వాళ్ళ యొక్క ఏ విషయాన్నైనా మనము కించపరిచేదో లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటువంటి టైప్ ఆఫ్ మాటలు, ఇలాంటివి మాట్లాడినప్పుడు మనం తప్పకుండా అది పాపమే.
కాబట్టి మనము నోటి ద్వారా, మాటల ద్వారా, తలంపుల ద్వారా అనేకమైన పాపాలు చేస్తున్నాం. అయితే ఇవన్నీ కూడా మరణకరమైన పాపములు కావు. దేవుడు ఏమంటున్నా పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మనము ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మనము కడగబడతాము, పరిశుద్ధపరచబడతాము. కాబట్టి మనము ఆ పాపం నుంచి విముక్తి పొందుతాము, క్షమాపణ పొందుకుంటాము. కాబట్టి అది మరణకరం కాదు. మనము ఖచ్చితంగా మన సహోదరుడు ఎవరైనా కూడా అలాంటి మరణకరము కాని పాపంలో ఉన్నట్లయితే, ఒకవేళ దొంగనో, లేకపోతే వ్యభిచారో, లేకపోతే డ్రగ్ అడిక్ట్, లేకపోతే ఇంకేదైనా సరే అలాంటి పాపంలో ఉన్నవాడు అని అనుకుంటే అలాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయవచ్చు. ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు తప్పకుండా బాగుపడినారంటే మరి అది దేవునికి మహిమ. దేవుడు అలాంటి ఎంతోమందిని బాగు చేశాడు కదా. మనకు తెలుసు, జక్కయ్యని గురించి ఆలోచిస్తే, జక్కయ్య అంటే అందరూ పాపి అనే ఒక ముద్ర వేసి, అతడంటేనే దేవుడు అతన్ని పిలిచినప్పుడు ఏంటి యేసుక్రీస్తు గారు ఈ పాపులతో సహవాసం చేస్తున్నాడు అని అక్కడ పరిసయ్యులంతా అనుకున్నారు. అలాగే సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఒక వేశ్యతో మాట్లాడుతున్నాడు అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితులలో కూడా వాళ్ళందరినీ కూడా తన యొక్క మాట తీరుతో దేవుడు వాళ్ళని బాగు చేసినట్లుగా మనం చూస్తాము. జక్కయ్య తన పాపాలన్నీ ఒప్పుకునేసినాడు. తాను అన్యాయంగా తీసుకున్నటువంటి ఆ మనీ అంతా కూడా ఇతరులకు ఇచ్చేస్తానని ఒప్పుకున్నాడు. తనను తాను కంప్లీట్గా దేవునికి సరెండర్ చేసుకొని తన జీవితాన్ని మార్చుకున్నవాడు జక్కయ్య. ఆ విధంగా అతడు మార్పు నొంది ఇతడు కూడా అబ్రహాం కుమారుడే అని దేవుడు చెప్పగలిగాడు. సమరయ స్త్రీ అలాగే, ఆమె మార్పు నొందింది. అంతేకాదు, ఆమె ఒక ఇవాంజలిస్ట్గా ఆ ఊర్లోకి వెళ్ళి అందరికీ చెప్పి, ఇదిగో ప్రభువును చూడండి, నా గురించి అంతా చెప్పేశాడు ఈయన, ఎంత గొప్ప దేవుడో చూడండి అని అంటే, వాళ్ళందరూ వచ్చి చూసినప్పుడు వాళ్ళు అంటున్నారు, నువ్వు చెప్పినందుకు కాదు, మేమే చూసి ఈయనను ఒప్పుకుంటున్నాము అని చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి. ఎంతో మందిని దేవుడు వారు మారుమనసు పొందేలాగా చేయగలిగాడు. అంటే వాళ్ళంతా పాపం చేసినప్పటికీ కూడా క్షమించబడ్డారు. క్షమించడానికి దేవుడికి అధికారం ఉన్నది. ఆయన క్షమిస్తాడు. శిలువ మీద ఆయన మరణిస్తున్న సమయంలో కూడా తన పైన తనను హింసించినటువంటి వారిని, అవమానించినటువంటి వారిని, తనను గేలి చేసినటువంటి వారిని, తనను భయంకరంగా బాధించిన వారందరిని గురించి కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఇదిగో వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభువా, వీరిని క్షమించు అని తండ్రికి ప్రార్థన చేశాడు. వాళ్ళలో మనం కూడా ఉన్నాం కదా. మనం కూడా ఎన్ని రకాలుగా దేవునికి రావాల్సిన మహిమను రానివ్వకుండా మన యొక్క జీవిత విధానంలో ఆయనకు అవమానం కలిగించే పనులు ఎన్ని చేశామో మనకు తెలియదు. కాబట్టి దేవుడు మనల్ని క్షమించే దేవుడై ఉన్నాడు. మనల్ని తప్పకుండా బాగు చేసే దేవుడై ఉన్నాడు. మనల్ని రక్షించే దేవుడై ఉన్నాడు. మనకు నిత్య జీవం ఇచ్చే దేవుడై ఉన్నాడు. అయితే మరణకరమైన పాపం కలదు. ఆ మరణకరమైన పాపం ఏమిటంటే, ఆ మరణకరం కాని పాపము ఏ వ్యక్తి అయినా కూడా ప్రభువును అంగీకరించకపోవడం, ఏ వ్యక్తి అయినా కూడా మరి పరిశుద్ధాత్మని దూషించడం, అది దేవునికి అస్సలు ఇష్టం లేదు. అలాంటి పాపం చేసినటువంటి వారు ఎవరైతే పరిశుద్ధాత్మను దూషిస్తారో వారికి అస్సలు క్షమాపణ లేదు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనంలో ఏమని రాయబడిందంటే, కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడను, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడవానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడవానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము అంటే ఒక్కొక్కసారి చాలా ఈజీగా ఏవైనా మాటలు అనేస్తూ ఉంటాము. పరిశుద్ధాత్మని గురించి ఒకవేళ మనకు తెలియకపోతే మనము ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడం మంచిది. అంతేకాని మనము ఏదో ఒకటి మాట్లాడడం, ఏదో ఒక మాటలు అంటే మనకు తెలియకుండానే దేవుని దూషించే
విధమైనటువంటి మాటలు మాట్లాడతామేమో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు దేవుడు పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే కదా, త్రిత్వంలో ఒకడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి మనము తండ్రి కుమారుణ్ణి ఏ విధంగా గౌరవిస్తున్నామో పరిశుద్ధాత్మని కూడా అదే విధంగా గౌరవించాలి. పరిశుద్ధాత్మ కార్యములు మనకు అర్థం కాకపోతే దేవుని అడిగి దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అసలు పరిశుద్ధాత్మనే నమ్మకపోతే దేవా నాకు అర్థం చేసేలాగా చెయ్యి అని, అర్థమయ్యేలాగా చేయమని దేవుణ్ణి అడగాలి. దేవుని యొక్క సహాయంతో మనం ఆత్మను గురించి తెలుసుకోవచ్చు. అంతేగాని పరిశుద్ధాత్మకు విరోధంగా మనం మాట్లాడకూడదు. దేవుడు అంటున్నాడు, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడితే కూడా పాపక్షమాపణ ఉందట, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే అలాంటి వానికి ఈ యుగమందు కానీ రాబో యుగమందైనా కానీ పాపక్షమాపణ లేదు. ఎప్పుడైతే మనకు పాపక్షమాపణ ఉండదో మనకు రక్షణ ఉండదు. రక్షణ లేకపోతే మనకు నిత్య జీవం కూడా ఉండదు. అప్పుడు మనం ఎంత రాబో దినాలలో అంటే మన మరణం తర్వాత మనం ఎంత సఫర్ కావాలి, ఇది మనము ఊహించగలమా? అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలో మనము తెలుసుకొని ఆ విధమైనటువంటి జీవితం మనం జీవించాలి. దేవుని యొక్క నడుపుదలతో, దేవుని యొక్క సహాయంతో మనం సమస్తమును చక్కగా అర్థం చేసుకోవడానికి దేవుడే మనకు సహాయం చేయాలని తండ్రి అయిన దేవుని యొక్క మనము ప్రాధేయపడి అడిగి మరి మనం అనేక విషయాలు తెలుసుకోవాలి. మరి దేవుడు మనకు ఒక మంచి గైడ్గా ఉన్నాడు, ఒక మంచి టీచర్గా ఉన్నాడు. మనకు తెలియని విషయాలు ఆయన తెలియజెప్తాడు. మనము సిన్సియర్గా అడగాలి. మనము నిజమైనటువంటి విశ్వాసంతో అడగాలి. అడిగినప్పుడు దేవుడు మనకు చెప్పి మనల్ని సరైన మార్గంలో పెడతాడు. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. మనం జాగ్రత్తగా ఉండడానికి దేవుని యొక్క సహాయంను అడుగుదాం. దేవుడి కృపావార్తను దీవించునుగాక. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీకు వందనములు తండ్రి. అవును ప్రభా, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి విషయం ఇది ప్రభా. మరి 2 రకాల పాపాలు ఉన్నాయి. మరణకరమైన పాపము ఉన్నది, మరణకరము కాని పాపము ఉన్నది తండ్రి. ఈ లోకంలో మేము చేసే పాపాలు చాలా మటుకు మరణకరము కాని పాపంలే. అయితే మరణకరమైన పాపంలో మేము చేస్తున్నట్లయితే తండ్రి దయ ఉంచి మమ్మల్ని సరిచేయండి. ఎప్పటికీ కూడా నాయనా తండ్రి మేము ఆ విషయంలో తొందరపడకుండా తండ్రి ఏ విధంగా కూడా నీకు విరోధంగా పని చేయకుండా మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభానైనా మరి అనేకమైన మర్మమైన విషయంలో నీ గురించి కలవు తండ్రి. అవి మాకు తెలియనప్పుడు తండ్రి మీరు మాకు బోధించమని ప్రార్థిస్తున్నాము. అనేకమైనటువంటి విధాలుగా అనేక మంది సేవకులు మాట్లాడే మాటల ద్వారా, అనేక మంది చెప్పే మాటలు వినడం ద్వారా తండ్రి మేము తెలుసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. తొందరపడి ఎలాంటి పనులు కూడా చేయకుండా, తొందరపడి మాటలు మాట్లాడకుండా తండ్రి పరిశుద్ధాత్మనికి విరోధంగా ఏ పని కూడా చేయకుండా, ఏ మాటలు మాట్లాడకుండా మమ్మల్ని కంట్రోల్ చేయమని ప్రభా నీ కాపుదలలో మమ్మల్ని భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా అయితే మరణకరమైన పాపములు చేసేవాళ్ళు, మరణకరం కాని పాపములు చేసేవాళ్ళు వీరందరి గురించి కూడా మేము ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. ఈ లోకంలో చాలామంది తండ్రి మరణకరం కాని పాపం చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరి గురించి కూడా మేము తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయండి. మాకు సమయం అనుగ్రహించండి తండ్రి. మాకు ప్రేరణ అనుగ్రహించండి తండ్రి. ప్రభా నీ పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నాడు కనుకనే మేము ఆ ప్రేరణ పొందుకొని మేము వారి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నాము. ఆ విషయంలో మాకు సహాయం చేయమని మరీ తండ్రి నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము. మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి కృప చూపించండి. సమయ పాలన దయచేయండి తండ్రి. ఒక సమయం నిర్ణయించుకొని మేము విజ్ఞాపన ప్రార్థనలు చేసేవారుగా ఉండడానికి సహాయం చేయండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి. ఎంతమంది అయితేనైనా ఈ ప్రార్థనలు ఏ సమయంలోనైనా సరే ఏకీభవించి ప్రార్థన చేస్తున్నట్లయితే ప్రతి ఒక్కరి పాపము కూడా మీరు క్షమించే దేవుడు అంటున్నారు. మా ప్రభా తండ్రి మేము ఎవరెవరి కొరకు ప్రార్థిస్తామో
వారందరి పాపములు కూడా క్షమించి ప్రతి ఒక్కరిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రియుల అనేకుల కొరకు, మా స్నేహితుల కొరకు, మా బంధువుల కొరకు, రక్త సంబంధికుల కొరకు తండ్రి, అధికారుల కొరకు, మరి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించి నీ బిడ్డలుగా మార్చబడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యొక్క రాజ్యం విస్తరించబడలాగున సహాయం చేయండి తండ్రి. మా ప్రభా, మీ సేవను చేస్తున్నటువంటి సేవకులను మీరు ఆశీర్వదించండి. రక్షణ సువార్తను ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని గురించి కూడా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. దయ ఉంచి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ పెందలకడ నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా మీరు మా ప్రార్థనలు అంగీకరించండి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా జీవితాలలో తండ్రి మేము జాగ్రత్తగా ఉండడానికి, ఇతరులకు మాదిరికరంగా ఉండడానికి, మా మాటల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా మేము నిన్ను చూపించేవారుగా, నిన్ను పోలినటువంటి వారుగా నడుచుకునేదానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మరి ఎవరెవరైతేనైనా కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. కృంగుదల నుంచి లేవనెత్తండి, నిరాశ నిస్పృహల నుంచి లేవనెత్తండి. తగిన మార్గమును వారికి చూపించమని ప్రార్థిస్తున్నాము. వివాహ ప్రయత్నం సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి ఉద్యోగ స్థలాలలో నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, వారి ప్రయాణాలలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. విద్యార్థులకు మంచి తెలివిని, జ్ఞానమును అనుగ్రహించండి ప్రభా. నీకు మహిమకరంగా వారు కూడా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. సంతానం కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ప్రభా, సంతాన దీవెన వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారిని దర్శించండి. వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టండి ప్రభా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. నీవు అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. మీరు చేసినారని నమ్ముతో మేము నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. మా ప్రభా, కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి ప్రభా. మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి మా దేశం దీవించండి. మా దేశంలో నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి. జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులన్నింటిలో కూడా మీరుండి నాయన సరైన రీతిలో జరిగించమని, నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ప్రతి అంధకార శక్తిని ఈ శ్రామంలో బంధిస్తున్నాం తండ్రి. మా ప్రభా, నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కటి జరుగునట్లుగా సహాయం చేయమని, మంచిగా జరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మీరు సమస్తం ఎరిగిన దేవుడై ఉంటున్నారు. సహాయం చేయండి తండ్రి దేవా ప్రభా. మా రాష్ట్రంను కూడా దీవించండి. అధికారులను, ఉద్యోగులను ప్రతి ఒక్కరిని కూడా దీవించి ప్రతి ఒక్కరు కూడా న్యాయంగా, నీతిగా వ్యవహరించుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి మా ప్రభా తండ్రి. ఎవరెవరైతేనైనా ఈ దినం అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నారో వారికి అందరికీ కావాల్సిన శక్తిని, బలం నుంచి దానిలో నుంచి త్వరగా బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఇంకను అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్.